ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు ఈ దినమున నీతో మాట్లాడనై ఉన్నారు. ఏమిటంటే దావీదు ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు ప్రభువుని మొరపెట్టి ఉన్నాడు. ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు దావీదునకు ఇస్తున్న వాగ్దానం అంటే, దావీదు ఇక్కడ ఏ స్థితిలో ఉన్నాడంటే, సౌలు రాజు దావీదుని చంపటానికి సంసిద్ధంగా ఉన్న సమయంలో దావీదు ప్రభువుని మొరపెడుతూ ఉన్నాడు. ప్రభువా, దావీదు మొరపెడుతూ ఉన్నాడు ప్రభువునకు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నీ పక్కన 1000 మంది పడినా నేను నీకు తోడున్నాను, నీ పక్షమున నేను వేద్యమాడుతాను అని ప్రభువు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రభువు ఏ విధంగా దావీదునకు తోడై దావీదు యొక్క శ్రమలన్నిటిలో ఆయన తోడై సఫలం చేసి ఉన్నాడో, ఈరోజు కూడా నువ్వే యొక్క కష్టంలో ఉన్నావో, ఏ వేదన చేత బాధపడుతున్నావో, నిన్ను ఎంతమంది దోషిగా నిన్ను నిందిస్తూ ఉన్నాడో, ఆ సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను నిర్దోషిగా చేస్తాడు. ఏ అపాయము రాకుండా నీతో దేవుడు ఉంటాడు. గనుక ఎటువంటి భయం లేకుండా దేవుని యందు కనిపెట్టు, దేవుని యందు నిబ్బరము కలిగి దేవుని కొరకు దేవుని ఆశ్రయించే విధంగా ప్రభువుని మనం స్తుతిద్దాము. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు, నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములయ్యా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకిచ్చిన గొప్ప దేవా, ఇందును బట్టి కోట్లాది స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినమున నువ్వు చెబుతూ ఉన్నావు ప్రవ్వా, అయా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నీ ప్రక్కన 10,000 మంది పడినా నేను నీకు తోడున్నాను అని నువ్వు మాకు వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవా, నీకు స్తోత్రములయ్యా. నీ వాగ్దానములు గొప్పవి అయా. వాగ్దానుసారంగా మేము విశ్వాసము కలిగి నీ యందు నిబ్బరమైన బుద్ధి కలిగి మేము జీవించులాగున మాకు శక్తిని, మంచి విశ్వాసాన్ని దయచేదేవా, నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ దినములో ఎవరైతే బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారో, లేదంటే ఏదైనా అవసరం కొరకు తండ్రి నిన్ను అడుగుచూ ఉన్నారో ప్రభువా, వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నిటిలో నీవే సఫలపరచు ప్రభువా. వాళ్ళ ఉద్యోగ పనిలో కానీ, వాళ్ళ యొక్క వ్యాపారంలో కానీ, అన్ని విషయాల్లో నీవే ఘనము తెచ్చుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.